విశాఖపట్నంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక నేవీ ఆఫీసర్ తను ప్రేమించిన ప్రియురాల్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేసి చంపేశాడు. హత్య చేసి చంపేయడమే కాదు, ఆమె శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక ఫ్రీజ్లో పెట్టాడు. అంటే తల, మొండమన్నీ కూడా వేరు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత రీఫ్రిజిరేటర్లో మూట కట్టిన ఏదైతే సంచి ఉందో ఆ ప్లాస్టిక్ కవర్లో మొత్తం కూడా ఆ శరీర భాగాల్ని వేసి పెట్టిన రీఫ్రిజిరేటర్లో ఉన్న ఆ సంచిని చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఈ ఘటనతో పక్కనున్న ఎవరైతే ప్రాంతవాసులు ఉంటారో వారు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం చేశాడు, ఎందుకు ఇలా చేశాడని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అటువంటి ఘటన ఇది. ఇదంతా కూడా విశాఖపట్నం గాజువాక ఎల్వి నగర్ అనే ప్రాంతంలో జరిగింది. ఎవరైతే హత్య చేశాడో నిందితుడు, అతని పేరు చింతాడ రాజేంద్ర. విజయనగర జిల్లాకి సంబంధించి రాజం అనే నగరానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక నేవీ ఆఫీసర్, ఇండియన్ నేవీ టెక్నీషియన్గా అతను పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆల్రెడీ మ్యారేజ్ అయింది, భార్య పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఎప్పటి నుంచో పరిచయం ఉంటున్న మౌనిక అనే ఒక అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరిగింది. గొడవలో తీవ్ర కోపానికి లోనైపోయిన ఈ రాజేంద్ర ఒక్కసారిగా కత్తి తీసుకుని ఆమెను హత్య చేశాడు. తర్వాత ఎక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, నన్ను జైల్లో పెట్టి శిక్షిస్తారని చెప్పి అతను ఏం చేశాడంటే, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా కిల్లర్స్ వెబ్ సిరీస్లు ఇలాంటి సినిమాలు చూసి ఎక్కువగా ఇలా హత్మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతను కూడా అదే పద్ధతిలో ఆ శరీర భాగాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో వాటన్నిటిని కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, తర్వాత అతనికి ఏమైందో ఒక్కసారిగా భయం అతనికి అనిపించింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతను లొంగిపోయాడు. అసలు చంపడానికి గల కారణాలు ఏంటంటే పోలీసులు అడిగే ప్రయత్నం చేస్తుంటే, ఇతనికి ఆ మౌనిక అమ్మాయితో ఎప్పటి నుంచి కూడా ఎఫ్ఐఆర్ ఉంది. అంటే పెళ్ళి కాకముందు నుంచి కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో దీంతో ఆ మౌనిక ఇతన్ని వేధిస్తుందంట, డబ్బుల కోసం ఇబ్బంది పెడుతుందంట. దీంతో ఆమెను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే భార్య లేని టైంలో ఆమెను ఇంటికి పిలిచి ఆమెను హతమారిస్తే నన్ను ఎవరు అడిగేవారు లేరు కదా అనుకున్నాడు. ఆమె శరీరం దొరక్కపోతే పోలీసులు నన్ను ఏం చేయలేరు కదా అనుకున్నాడు. అదే రకంగా ఆమెని అత్యంత కిరాతకంగా, దారుణంగా హతమార్చి చంపేశాడు. దాని తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో, అలాగే ఒక గోని సంచిలో ఆ శరీర భాగాల్ని వేసి కొన్ని రీఫ్రిజిరేటర్లో పెట్టాడు. ఇంకా కొన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె మౌనికకు సంబంధించిన ఏదైతే తల ఉంటుందో ఇప్పటి వరకు కూడా దొరకలేదని పోలీసులు చెప్తా ఉన్నారు. చాలా చాలా దారుణమైన ఘటన ఇది. ఒక్కసారిగా విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో ఎల్వి నగర్, వాళ్ళందరూ కూడా భయాందోళనకి గురయ్యే ఘటన. ఇంత క్రూరంగా ఎవరైనా మనిషిని ఇంకొక మనిషి చంపుతాడా? కనీసం అంటే చంపడం కాకుండానే అంటే ఒక ముక్కలు ముక్కలుగా నరకడానికి అతనికి అసలు మనసు ఎలా వచ్చింది? అంత రాక్షసులాగా, అంత క్రూరంగా ఎలా ఆలోచించాడు అని చెప్పేసి ఆ పక్కన ఎవరైతే నివాసులు ఉంటారో వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి. ఇన్ని రోజులు ఇతనితో పాటు మనం ఇక్కడ ఉంటున్నామా అంటూ కూడా చాలామంది భయపడతా ఉన్నారు. అలాగే ఆ మౌనిక ఎవరు, ఇతనికి ఎలా పరిచయం అనే విషయం ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒక విషయం అయితే క్లియర్గా తెలిసింది, మౌనికకి అలాగే రాజేంద్రకి ఇద్దరికైతే మాత్రం ఎఫ్ఐఆర్ అయితే ఉంది. పెళ్లి కాకముందు నుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రేమని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో, ఇతను ఆమెను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో పూర్తిగా తెలియదు. కానీ ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు, ఆమె నన్ను డబ్బులు డిమాండ్ చేస్తుంది, నేను ఇప్పటివరకు ఆమెకి చాలా డబ్బులు ఇచ్చా, ఇంకా నన్ను డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తుంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, అంచేతే నేను ఆమెను హతమార్చానంటూ కూడా పోలీసులకి అతను చెప్పాడంటూ కూడా చెప్తున్నారు. ఒక ఇండియన్ నేవీ టెక్నీషియన్, నేవీ ఆఫీసర్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి నిజంగా చాలా చాలా దారుణం అంటూ కూడా చెప్తా ఉన్నారు. చింతాడ రాజేంద్ర విజయనగర ప్రాంతానికి సంబంధించిన ఈ వ్యక్తి ఒక్కసారిగా
ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలాంటి ఒక హత్య అయితే చేశాడు. రీసెంట్గా తెలంగాణలో మనం ఇటువంటి ఘటన ఒకటి చూసాం. ముఖ్యంగా హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన. ఒక వ్యక్తి తన భార్యని అత్యంత కిరాతకంగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి, ఇలానే ఒక రోకలతో వాటిని దంచి కుక్కర్లో వేసి ఉడికించి వాటిని పొడి చేసి తర్వాత చెరువులోకి తీసుకెళ్లి పడేసిన ఆ ఘటన ఇంకా మర్చిపోలేదు. అట్లాంటి ఘటన మర్చిపోయేలోపే ఇంకొకటి ఈ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్గా చెప్పాలి. అదేంటంటే రీసెంట్గా జరిగిన మీర్పేటలో ఘటన ఏదైతే ఉందో, అతను కూడా ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఎక్స్ ఆర్మీ అతను. తర్వాత సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాడు. అతని భార్యని చాలా క్రూరంగా నరికి చంపేశాడు. దాని తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి పొడి చేసి చెరువులో పడేసిన పరిస్థితి అక్కడ. అయితే ఇప్పుడు కూడా విశాఖపట్నంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, అక్కడ కూడా ఒక నేవీ ఆఫీసర్ అతను కూడా అదే పద్ధతిలో ముక్కలు ముక్కలుగా నరికి ఆ ప్రియురాలు ఎవరైతే ఆ బాడీ ఉందో ఒక సంచిలో వేసి పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు. సో సేమ్ ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ రకంగా చేయడం నిజంగా చాలా చాలా దారుణం. మరి ఎందుకు ఈ రకంగా చేశారంటారు? వీళ్ళకి అంటే వీళ్ళ ఆలోచన శైలి ఎట్లా ఉంటుంది? సేమ్ రిపీట్ అయిందంటే. కాకపోతే ఇక్కడ ప్రియురాల్ని చంపేశాడు, అక్కడ భార్యని చంపేశాడు. సో విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన గురించి ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు కూడా బయటపెట్టే ప్రయత్నం అని చెప్తా ఉన్నారు. ఆ మౌనిక ఎవరు అనే విషయం కాసేపట్లో తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, చంపడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి, ఇతను చెప్పింది నిజమేనా లేకపోతే అబద్ధమా, లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే భార్య ముందే చంపేశాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇలాంటి పూర్తి విషయాలని కూడా పోలీసులు వారి దర్యాప్తులో బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. మీ కమెంట్స్ ఏంటి? ఇలాంటి వారి గురించి మీ కమెంట్స్ ఎట్లా ఉంటాయి? ఏమని కమెంట్స్ చేస్తారు మీరు? ఖచ్చితంగా మీ యొక్క విషయాన్ని మాకు తెలియపరచండి.